ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. భవానీ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో ఇండోర్, అవుట్డోర్ స్టేడియంలను నిర్మిస్తున్నామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రజలకు ఉత్తమ సేవలను అందించటమే సుపరిపాలన ప్రధాన ఉద్దేశమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారి బలహీనపడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇక వార్తల వివరాలు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విశాఖపట్నంలో ఈ రోజు నూతన బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది నియామకాలు చేపడతామని అన్నారు. కొత్త బస్సులను కొనుగోలు చేసి ఉచిత బస్సు ప్రయాణ హామీని నిలబెట్టుకుంటామని మంత్రి పేర్కొంటూ, ఏపీఎస్ఆర్టీసీలో 10-16 సెక్టర్లు ఉంటాయి. ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చే రోజుకి ఎక్స్ప్రెస్లు, లగ్జరీలు, ఏసీ బస్సులు, నాన్ ఏసీ బస్సులు ఇలాగా వివిధ కేటగిరీలో ఉన్నాయి. కాబట్టి ఆ రాష్ట్రాల్లో ఏ విధంగా చూస్తున్నారు, వాళ్ళ డిస్టెన్స్ ఎంత, అక్కడ సంస్థ యొక్క స్థితిగతులు ఏంది ఒకసారి పరీక్షించిన తర్వాత మన రాష్ట్రానికి వాళ్ళ రాష్ట్రానికి బేరీజు వేసుకుని తప్పకుండా అక్కడ కంటే మేలుగానే ఈ రాష్ట్రంలో ప్రవేశపెడతాం. కాగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. భవానీ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయాన్ని ఈ రోజు ఆమె సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భవానీ భక్తుల దీక్షల విరమణ సందర్భంగా చేసిన ఏర్పాట్లను ఆలయ, పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా అమ్మవారి దర్శనానికి వచ్చిన పలువురు భవానీ భక్తులతో ఆలయ సౌకర్యాల గురించి మాట్లాడారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన మంత్రికి కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క కూడా అమ్మవారి దర్శనం చేసుకున్నారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ఇండోర్, అవుట్డోర్ స్టేడియంల నిర్మాణాలను ప్రభుత్వం చేపడుతోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకలలో ఈరోజు 68వ రాష్ట్ర స్థాయి అండర్ 17, 18, 19 బాలబాలికల క్యారమ్స్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ దివ్యాంగుల కోసం 200 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో విశాఖపట్నంలో 20 ఎకరాల్లో క్రీడా స్టేడియం నిర్మిస్తున్నామని తెలిపారు. క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పేర్కొంటూ, విద్యతో పాటు క్రీడల్లో రాణించాలనేది ప్రభుత్వ సంకల్పం. అందుకోసం ప్రతి ఒక్క పాఠశాలకి గ్రౌండ్ ఉండాలని, స్టేడియాల అభివృద్ధికి కూడా కృషి చేస్తా ఉన్నారు. క్రీడల కోసం ప్రత్యేక యాప్ కూడా జరిగింది. రిజర్వేషన్ కూడా 3% పెంచడం కూడా జరిగింది. ఇదే కాకుండా గతంలో ఇచ్చినట్టు మల్టీపర్పస్ ప్లే గ్రౌండ్స్ కూడా మనం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమ్మిళిత ఆర్థిక వృద్ధి సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కీలక భూమిక పోషిస్తాయని అన్నారు. నిరుద్యోగ యువత వినూత్న ఆలోచనలతో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తే ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత పరిశ్రమలు స్థాపించాలని మంత్రి కోరారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారి బలహీనపడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా సముద్రం ఇంకా అలజడిగానే ఉండడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను,
ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. విశాఖ ఉక్కు పరిశ్రమకు పునరుద్దరణ ప్యాకేజీని ప్రకటించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను విశాఖపట్నం ఎంపీ ఎం శ్రీభరత్ కోరారు. విశాఖలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ ఉద్యోగులకు జీతాల చెల్లింపుతో పాటు 3వ బ్లాక్ ఫర్నేస్కు పెట్టుబడుల విషయం మీద కూడా ఆర్థిక శాఖ మంత్రి దృష్టి సారించారని అన్నారు. ఇదిలా ఉండగా విశాఖ స్టీల్ ప్లాంట్ను బలోపేతం చేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ 1,650 కోట్ల రూపాయల నిధులను ఇప్పటికే కేటాయించిందని గుర్తు చేశారు. ఈ నిధులు స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి కార్యక్రమాలకు సరిపోతున్నప్పటికీ ఉద్యోగుల జీతాల కోసం మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎంపీ అన్నారు. సమర్థవంతమైన పాలనతో ప్రజలకు ఉత్తమ సేవలను అందించటమే సుపరిపాలన ప్రధాన ఉద్దేశమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. విజయవాడలో ఈరోజు ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రశాసన్ గాంవ్ కి ఓర్ 2024లో భాగంగా జిల్లాలో ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు సుపరిపాలనా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు అవకాశం ఉందని పేర్కొంటూ ప్రశాసన్ గాంవ్ కి ఓర్ గ్రామాలకు ప్రభుత్వం పరిపాలన అనే కార్యక్రమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రైమ్ మినిస్టర్ గారు లాంచ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో కూడా ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. పీజీఆర్ఎస్ గ్రీవెన్సెస్ కూడా ప్రతి ఆఫీసులో జరుగుతున్నాయి. 700 సచివాలయంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. సో డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 24 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. మీ దగ్గరలో ఉన్న ఆఫీసెస్ కి వెళ్లి మీకు ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని ఒక అప్లికేషన్ లకు పెట్టి పీజీఆర్ఎస్ లో రిజిస్టర్ చేసుకుంటే ఇది ఎప్పటికప్పుడు ఆన్లైన్ కూడా రిడ్రెస్ చేయడం జరుగుతూ ఉంది. వినోద రంగంలో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వేవ్స్ కార్యక్రమాన్ని నిర్వహించనుందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అదనపు డైరెక్టర్ జనరల్ రాజేంద్ర చౌదరి తెలిపారు. విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాలలో ఈరోజు నిర్వహించిన యువ సంగమం కార్యక్రమంలో వేవ్స్ సమ్మిట్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాజేంద్ర చౌదరి మాట్లాడుతూ దేశంలోని మీడియా వినోద పరిశ్రమను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ను నిర్వహిస్తోందని వివరించారు. ప్రపంచ మీడియా వినోద రంగంలో భారతదేశం ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు. రాష్ట్రంలో నీటిపారుదల రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వైఎస్సార్ జిల్లా కొండాపురం మండలం గండికోట ప్రాజెక్టును ఆయన ఈరోజు సందర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. భవానీ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో ఇండోర్, అవుట్డోర్ స్టేడియంలను నిర్మిస్తున్నామని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రజలకు ఉత్తమ సేవలను అందించటమే సుపరిపాలన ప్రధాన ఉద్దేశమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారి బలహీనపడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. జాతీయ వార్తలు 8:30 వింటారు.